ఈరోజు హైదరాబాద్ బోనాలల్లా నేను ఒక్క గుడి కాదు, రెండు గుడి కాదు, 4-5 గుళ్ళు తిరగాలన్న నిర్ణయం తీసుకున్నా కదా. పొద్దుగల నుండి శివరేషి భూలక్ష్మమ్మ గుడి, భాగ్యలక్ష్మమ్మ గుడి, అక్కన్నమాదన మంకలమ్మ గుడి, లాల్ దర్వాజా సింహవాహిని గుడి, ఇప్పుడు జియాగూడ కాడికి వచ్చిన సబ్జీ మండి. జియాగూడ గంగపుత్ర సంఘం ఉంటుంది ఇడ సబ్జీ మండిలా. ఆ గంగపుత్ర సంఘం కాడ ఒక పెద్ద ఏనుగు మీద అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొని పోతారంట. ఆ ఊరేగింపు మామూలుగా అయితే మనకు బోనాలైన తెల్లారి జాతర నడుస్తుంది. జాతర రోజు మొత్తము ఏనుగంబరీలు అవి ఇవి మస్తు జోరు కనబడుతుంది జాతర అంతా. కానీ ఈడ సబ్జీ మండిలా ఇక్కడ గంగపుత్ర సంఘం కాడ ఈ రోజే ఆ అమ్మవారిని ఆ ఏనుగు అంబారి ఎక్కించుకొని నల్లపోచమ్మ గుడి కాడికి తీసుకుపోతారంట. నీ అంగనే తీసుకుపోతారా, నీ అంగే ఏనుగు వస్తుందా చూస్తామంటని వచ్చిన రాంగనే అన్నారు, చంద్రబాబు మీదకి ఏనుగుని చూస్తున్నావు, పోతరాజులు తయారైతుండ్రే అన్నారు. పోతరాజులను చూడాలంటే నాకు కూడా మస్తు సంతోషం. చూస్తాం పండి పోతరాజులు తయారైతున్నారు అంటే లోపలికి వస్తే పోతరాజుల గజ్జలు అబ్బో మస్తు ఆభరణాలు ఉన్నాయి వీళ్ళ అన్నీగో. చంద్రముఖి సినిమాలో నేనే చంద్రముఖి అంటే చూడు అట్లా అనిపిస్తుంది నాకు వీటిని అన్నింటినీ చూస్తుంటే. అబ్బో వాళ్ళ గజ్జలు, వాళ్ళ తయారయ్యే సామాన్లు అవన్నీ పెట్టుకున్నారు ఈడ పోతరాజులు. ఇక మేకప్లు అన్ని వేసుకొని ఇట్లా ఏషాలు కట్టుకుంటారు కదా, ఆ ఏషాలన్నీ వేసుకొని పసుపుకి ఇట్లా రుద్దుకుంటున్నారు. చూస్తావా అంటే పోతరాజులతో ఒకసారి మాట్లాడి పోదాం అంటని వచ్చిన లోపలికి. వస్తే పోతరాజులు ఈడ ముద్దుగా పసుపు రుద్దుకుంటున్నారు. పోతరాజు వేషం కట్టినాక పసుపుతోటి మొత్తము శరీరం అంతా పసుపు నింపేస్తారు. వీళ్ళు కళ్ళు గిళ్ళు అన్ని మంచిగా తేడగా పెట్టుకుంటారు కదా, ఇట్లా పాములు లెక్క కళ్ళు ఇట్లా పెట్టుకొని మంచిగా తయారులు అవుతున్నారు. తమ్మి నమస్తే, ఏం పేరు? నా పేరు శివమ్మ. శివ, ఎన్నేళ్ల నుండి చేస్తున్నావు పోతరాజు వేషం? నేను 5 ఏళ్ల నుంచి. 5 ఏళ్ల నుండి. తమ్మి ఇట్లా మేకప్ గీకప్ అంత వేసుకుంటే కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది, కళ్ళ లెన్సులు ఇట్లా పెట్టుకుంటా అంటారు కదా. ఏం కాదు మంచిగానే ఉంటది. మంచిగా ఉంటది. మామూలుగా ఉట్టప్పుడు ఏం పని చేస్తావు తమ్మి? నేను ఉట్టప్పుడు బండి నడిపిస్తా. డ్రైవర్ కొలువు చేస్తావు, మళ్ళీ చేస్తా. తమ్మి ఇట్లా అంత పేయాంత పాసుకుని రుద్దుకొని ఇట్లా పోతరాజు వేషం కడితే మస్తు దిష్టి కలుగుతుంది అంటారు కదా. మరి మీరు ఏం బందోబస్తు ఉంటది, మా వస్తాడు ఉంటాడు. ఉంటారు మళ్ళా నేనంటే నేను అనుకున్నా ఊర్లో ఎప్పుడు పోతరాజు అంటే మస్తు దిష్టి కలుగుతుంది, బాగానే జాగ్రత్తగా ఉండాలి అది ఇది అంటారు. మా వస్తాడు ఉంటాడు అన్ని ఉంటాడు, అట్లేం ఉండదు. మాకు ప్రాబ్లం ఏం ప్రాబ్లం? నా పేరు శివ. శివ, ఏ ఊరు తమ్మి నీది? నా జియాగూడ పోతరాజు. జియాగూడ పోతరాజు. నీ పేరు ఏం పేరు తమ్మి? కైలాష్. కళ్ళలో ఇట్లా లెన్సులు పెట్టుకుంటారు కదా, కళ్ళు మండయ్యా తమ్మి? మండుతాయి. ఎందుకు మండి కదా, మండుతాయి. కానీ తర్వాత కంటి చూపు అర్ధగంట అయినాక అంటారు చాలా మంది. అర్ధగంట దాకా మండుతాయి, తర్వాత నార్మల్ అయిపోతుంది. ఈ కళ్ళలో మెరుపు గిరుపు పడితే కష్టం కదా తమ్మి? చెంకి గిట పడితే కష్టమే. మరి మంచిగా కనిపించాలి కదా పబ్లిక్ కి మంచిగా కనిపించాలి. కళ్ళలో లెన్సులు పెట్టుకొని తయారైతున్నారు. అగో ఆ తమ్మునికి రుద్దుతున్నారు మొత్తం పసుపు. పెయ్యంత పసుపు రుద్దుకుంటారు ఇక మొత్తం. రంగులు ఏమి వేసుకోరు, పెయింటింగ్లు పెయింటింగ్ వేసుకునేటోళ్ళు వేసుకుంటారు. ఇదే మంచిగా ఉంటది, నేచురల్ గా ఇదే మంచిగా ఉంటది. ఒక్కసారి గిట్టు తిరుగుతామి నువ్వు. ఈ తమ్ముడిని చూడండి అమ్మ, ఒక దిక్కు ఒక రంగు వేస్తుంది. ఏం పేరు నీ పేరు? సునీల్. ఎక్కడికి? జియాగూడ నుంచి. జియాగూడ పోతరాజులు తయారైతున్నారు. ఈ రోజు బోనాల పండుగ రోజు వీళ్ళు ఇక్కడ మొత్తం ఊరేగింపు పోతారు. తమ్మి ఎన్నేళ్ల నుండి నువ్వు వేసుకుంటున్నావు? 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ల నుండి. ఎట్లా అనిపిస్తుంది పోతరాజు వేషం కట్టినప్పుడు? మంచిగా అనిపిస్తుంది. పబ్లిక్ అంతా భయపడుతుంటే సంతోషమా, లేకపోతే వేషం కట్టినందుకు సంతోషమా? వేషం సంతోషం. వేషం కట్టినందుకు సంతోషం అంటే. కానీ తమ్మునికి మేకప్ మంచిగా చేసి రెవల్యూషన్ నీకు ఆయన ఏమో పేరుంది, ఆయన వేసిండు. కళ్యాణ సాయిబాయి అని ఉంది. కళ్యాణ పిల్లగారి పేరు కళ్యాణ్ వేసిందట మంచిగా ముద్దుగా. అదో ఈ తమ్ముని పేరు ఏం పేరు తమ్మి? నీ పేరు? కరణ్. నా పేరు కరణ్. ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు? 6 సంవత్సరాల నుంచి. 6 సంవత్సరాలు. ఇక్కడ జియాగూడ వాళ్ళేనా? భయం కదా తమ్మి? ఎప్పుడన్నా భయం అయిందా పోతరాజు వేషం పెట్టినప్పుడు? మొత్తం అమ్మవారు చూసుకుంటారు, మనం మొత్తం అమ్మవారే చూసుకుంటది. పోతరాజు వేషం కడితే అంటున్నాడు కరణ్. ఈడ ఇంకొక తమ్ముడు మేకప్ వేయించుకుంటున్నాడు. తమ్మి నీ పేరేంది? సాయి. సాయి.
సాయి నువ్వు ఆర్టిస్టా లేకుంటే ఇష్టంతో డ్యూటీ చేస్తావా ఒట్టిగా వేస్తున్నా. అంతే దోస్తులేనా ఆ. లేకపోతే పైసలు తీసుకొని ఏం లేదు దోస్త్. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం. నీ పేరేం పేరు? గజానంద్. గజానంద్ ఎన్నేళ్ళ నుండి వేస్తున్నావు? 6 years. 6 years అయితే తమ ఇట్లా పోతరా దేశం కట్టినప్పుడేమో వీళ్ళు చూసుకుంటారు మిమ్మల్ని. ఇప్పుడప్పుడు ఎట్లా మరి బతుకు తెరువు? మా డాడీ ఉన్నారు. డాడీ ఏం చేస్తాడు? మా వస్తాది ఆయననే. మీ నాయననే వస్తాదు. మీ నాయనే చూసుకుంటాడు. మా మొత్తం ఏమైనా పని ఏం చేస్తావు నువ్వు? కొరియర్ చేస్తా. బ్లూ డాట్. కొరియర్. తమ్మి జుట్టు నిజం జుట్టేనా నీది లేకపోతే పెట్టుకున్నదా? పెట్టుకున్నా విగ్గు పెట్టుకున్నావు. నేను అది ఈడ ముందటంతా పిలకలు అల్లిండ్రు కదా, నీ ఎంగ చుట్టే కావచ్చు అనుకున్నా. కాదు పెట్టుకున్నా. మీ నాయన ఏడు మరి రాలేదా ఉస్తాదు? వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాడు ఆయన. వేరే ఉస్తాద్ వస్తే చూస్తుంటే ఎట్లుంటుంది? వేరే ప్రోగ్రామ్ లో ఉన్నాడు. అయితే మాకు పంపించిండు, మేము చేస్తున్నాం మేడం. వేరే వాళ్ళకి అందరికి మాకందరికి పంపించింది. ఇక్కడ ఇంకొక తమ్ముడు ఉన్నాడు పోతరాజు. తమ్మి నీ పేరేంది? గణేష్. ఒక కన్నులో పెట్టుకున్నావు, ఇంకొక కన్నులో పెట్టుకోవాలి. నువ్వే పెట్టుకుంటావా ఎవరైనా పెడతారు? ఇప్పుడు ఎన్నేళ్ల నుండి వేస్తున్నావు గణేష్? 7 సంవత్సరాల నుంచి. 7 సంవత్సరాల నుండి గణేష్ పోతరాజేషం వేస్తున్నాడంట. గణేష్ భయం కాదా పోతరాజేషం వేస్తే? కాదు. ఏం కాదు, కానీ చాలా కష్టం పోతరాజేషం కట్టుడు అంటారు కదా, నీమేనా? అవును. మొత్తానికైతే 1 2 3 4 5 ఇంకొక పోతరాజు కూడా 6 వచ్చిండ్రా మొత్తం. 5 మంది బయట ఉన్నారు, 6 లోపల మొత్తం 10 మంది దాకా వచ్చినట్టున్నారు. చిన్న పిల్లలు గింత పిల్లలందరూ మేకప్ లేస్తున్నారు. ఎన్నేళ్ల నుండి వేస్తున్నారు? 5-6 years నుంచి చేస్తున్నా మేడం. ఏమనిపిస్తుంది వీళ్ళకి తయారు చేస్తే? చెప్పడం అనిపిస్తుంది. మా అన్న ఇద్దరు అన్న చెప్పాలా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీ అమ్మోళ్ళు తింటారా? చదువుకోరా అంటే చదువుకోవడం మా షాప్ ఉన్నది జగంబేర్ల షాప్ పెట్టుకున్నా. ఇంకేం కావాలి? పోతరాజు వస్తే పండుగలు వస్తే నాకు ఇష్టం. బోనాల పండుగ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుండి ఇట్లా పోతరాజులకు రంగులు రుద్దుడు చెప్పాల్సి ఉంటే చిన్నప్పటి నుంచి బోనాల పండుగ అంటే మాకు ఇష్టం. మంచిగా అనిపిస్తుంది నాకు. పండుగలు వచ్చినాయి అంటే పండుగలు వస్తే మొత్తం పండుగ మళ్ళా పండుగలు వస్తే చెప్పాలా సరిపోతుంది. ఏడా పోబుద్ది కాదు మంచిగా. ఇక పోతరాజు ఆడబుద్ది అవుతుంది మంచిగా. చెప్పాలి మంచిగా ఆడుకుంటాం. పోతరాజు అంటే మాకు ఇష్టం. పోతరాజు అంటే మాకు ఇష్టం, జబర్దస్త్ అనిపిస్తది. మంచిగా ఆడుకుంటాం, పోతరాజులతోటి కలిసి ఆడతాము అని చెప్తున్నాడు ఆ తమ్ముడు. ఇగో పోతరాజులు ఇక్కడ తయారైతున్నారు. కిందనేమో ఏనుగాంబారి నడుస్తున్నది. పోయి ఏనుగాంబారి చూసేసి అట్లనే పోదాం పండుగ. ఇంకొక తమ్ముడు తయారైతున్నాడు. ఓ అమ్మో, ఏం పేరు తమ్మి? లడ్డు. మీ నాయన ఏం చేస్తాడు? లడ్డు మా డాడీ బిజినెస్. నువ్వేం చేస్తావు? కొలువు ఏమైనా చేస్తావా? స్టడీ చేస్తాడు. ఏం చదువుతున్నావు? డిగ్రీ. ఏడా? కాలేజ్ వివేకవర్ధన్ లో డిగ్రీ చదువుతున్నావు. ఎన్నేళ్ల నుండి వేస్తున్నావు? 5 years నుంచి. నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి వేస్తున్నట్టు ఇంటర్మీడియట్ కాడికెంచి. ఇప్పుడు మీ అమ్మకి ఇట్లా ఏం కోపం చేయదా? ఎందుకురా పోతరాజు చేసాం? మా తాతల నుంచి ఉంది ఇది. కుటుంబంలోనే వేస్తున్నా. హైదరాబాద్ లో ఇది ఒక వంచన ఉన్నది. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వేస్తాడు. ఇప్పటిదాకా చూసిన మా అశ్విన్ పోతరాజు ఆయన 7 తరాల నుండి వేస్తుండ్రంట. ఈ లడ్డోళ్ళు నువ్వు ఎన్నో తరము? నాలుగో తరం ఈ లడ్డు. ఇట్లా 4 తరాల నుండి వాళ్ళ ఇంట్లో పోతరాజు వేషం వేస్తున్నట. నడువుండి కిందికి పోయి ఏనుగంబారి చూద్దాం పండి. సబ్జీ మండి జియాగూడ కాడ గంగపుత్ర కాలనీ గంగపుత్ర సంఘం అని ఉన్నది. ఆడ అమ్మవారిని తీసుకొని ముద్దుగా అమ్మవారిని ఏనుగంబారి ఎక్కించుకొని తీసుకొని పోనికే 103 ఏళ్ళు అయిందంట. వీళ్ళు ఇట్లనే చేయబట్టి 103 ఏళ్ళ సందర్భంగా జోరుదారుగా చేస్తున్నారు. అన్న నమస్తే. శ్రీనివాస్ అన్న, నువ్వేనా చైర్మన్? అవునమ్మా. అన్న ఎందుకు ఇదేమన్నా ఏనుగుకు మొక్కుకున్నారా మీరు? మా పెద్దలు 103 సంవత్సరాల క్రితము 140 ఫీట్ల తొట్టెల ప్లస్ ఏనుగుతోటి అమ్మవారి ఊరేగింపు ఆ రోజులలోనే ప్రారంభం చేశారు. ఇది 14 బస్తీలకు సంబంధించిన కుల మతం భేదం లేకుండా 14 బస్తీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా వడ్డరి చాకలి అందరూ బెస్త అందరూ కూడా కలిసి చేసుకునే పండుగ. వీళ్ళంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి ఇప్పటికీ 103 సంవత్సరాలు అంటే ఆ రోజులలో నిజామాయంలో ఏర్పడిన గ్రామాలు ఇవన్నీ కూడా.
ఇవంతా అడవి ప్రాంతము. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ నల్లపోచమ్మ దేవాలయం ఉంటది. అంటే అక్కడ దేవాలయంలో దీపం వెలిగిస్తే ఇదంతా లోతట్టు ప్రాంతము కాబట్టి ఇక్కడ నుంచే మొక్కుతుంటాం అమ్మవారికి. అక్కడ ఉన్న దీపము వెళ్తుంటుంది కనబడుతుండే ఆ రోజుల్లో. ఇప్పుడు మీకు బిల్డింగ్ కనిపిస్తున్నాయి కానీ ఆ రోజుల్లో అడవి ప్రాంతము. అది కొండపోచమ్మ, కొండ పైన ఉంటుంది కాబట్టి అమ్మవారి నల్లపోచమ్మ అని కొండపోచమ్మ అంటుంటే ఆ రోజుల్లో మా పెద్దలందరూ కూడా ఆ గుట్ట మీద ఉన్నటువంటి నల్లపోచమ్మని నెలకొల్పుకొని ఒక కమిటీ ఏర్పడి ఆ రోజుల్లో అసలు ఈ కట్టే ముక్క ఇవన్నీ కూడా లేని రోజులలో 40 ఫీట్ల తొట్టెలా తయారు చేయడం అంటే గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. అంతవరకు ఎవరు కూడా ఇంత పెద్ద తొట్టెలా లేదు. ఆ తర్వాత ఆనవాయితీగా 40 ఫీట్లు ఎక్కడ లేదమ్మా, ఇక్కడ లేదు. ఇంతకన్నా ఒక 2 ఫీట్లు ఇక్కడనే ఇంత పెద్ద తొట్టెలా జరుగుతుంది, ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ యొక్క తొట్టెల గత 103 సంవత్సరాల నుంచి ఏర్పాటు. అదే ఆనవాయితీ మా పెద్దలు, మా తాతలు, ముత్తాతలు చేశారు. ఇది మేము కూడా చేస్తున్నాము. ఇక్కడ ఎప్పటికీ ఇక్కడే ఉంటది. అయితే ఈ 4 రోజుల క్రితం మంగళవారం రోజున అమ్మవారికి పూజ చేస్తాం. పూజ ఘటానికి పూజ చేసి ప్రతి ఇంటికి కూడా అమ్మవారి ప్రతి ఇంటికి పూజ అందుకుంటది. అందుకున్న తర్వాత ఇక్కడ ఈ రోజు ఆదివారం రోజున అమ్మవారి ఒక ఘటం ఉంటది కదా, ఆ అమ్మవారి ఘటాన్ని ఏనుగు పైన ఆ రోజుల నుంచే కూర్చోబెట్టి ఊరేగింపుగా నల్లపోచమ్మ దగ్గరికి పోయి అక్కడ అమ్మవారికి పూజలు, సాగలు, నైవేద్యాలు పెట్టి బోనాలు సమర్పిస్తున్నాం. అదే ఆనవాయితీ అంతే. అన్న నువ్వు సీనన్న అన్న ఈ అన్న పేరు గడ్డ శ్రీనివాస్, నేను ప్రధాన కార్యదర్శిని. సీనన్న ఎట్లా అనిపిస్తుంది? కష్టం అనిపించదా? ఇంత పబ్లిక్ వీళ్ళందరూ కష్టం అనిపించదమ్మా. సంతోషంగా, ఉత్సాహంతో, ఆనంద డోలికలతో, ఆనందంతో పరవశించుకుంటూ, నాట్యాలు, డాన్సులు చేసుకుంటూ అమ్మవారి పేరు తెలుస్తూ శ్రీ మహాకాళి మాత నుంచి నల్లపోచమ్మ ఆలయం వరకు లక్షలాది మంది ప్రజలు జనసంఖ్యలో చూడండి. ఇసుక వేస్తే రాళ్ళంతా జనాలు ఇక్కడ పోగై ఉన్నారు. చూడండి ఎంతగానో ఉన్నారు. చూడండి మీరే చూస్తారు. చరిత్రలో ఎక్కడ లేనంత విధంగా జంట నగరాల్లో హైదరాబాద్ భాగ్యనగరం నందు ప్రజానికం అందరూ కూడా మొక్కుకున్న మొక్కులు నెరవేర్చే మహాంకాళి తల్లి అదే నల్లపోచమ్మ తల్లి మన కోరికలను తీరుస్తుంటే ఇక్కడ ప్రజానాయకులు, కార్పొరేటర్ నుంచి ప్రజానాయకుల, ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రులు అయ్యారు. అలాంటి చరిత్ర గల, మహిమ గల మన మహాంకాళమ్మ తల్లి, అలాగే నల్లపోచమ్మ తల్లి, మహాంకాళి సబ్జీ మండి మహాంకాళి. భాస్కర్ గౌడ్, బుర్రా భాస్కర్ గౌడ్. ఈ కమిటీలో నేను వైస్ ప్రెసిడెంట్. మా ఫాదర్ కూడా 1952 కూడా మా ఫాదర్ కూడా కమిటీలో ఉండే. మా వంశపారికంలో కమిటీలోనే పనిచేస్తున్నాం అంతా. అందరు బీసీ వర్గాలు మొత్తం, ఆల్ బీసీ వర్గాలు మొత్తం ఇటు ఉంటారు. మొత్తం 18 బస్తీలు మొత్తం అందరు ఇంటి ఇల్లు, అందరు కమిటీ వాళ్ళు పైసలు వేసుకొని చేస్తారు. ఇది ఏది ఉండదు, అట్లా ఏది ఉండదు. అందరు అన్నదమ్ముల లెక్కనే ఉంటారు. అందరూ కలిసిమెలిసి ఉన్న కమిటీలు ఇవన్నీ అందరం కలిసి పనిచేసుకుంటామా. ఇంకొకటి రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వము మాకు ఎక్కడా లేని విధంగా అమౌంట్ ఇస్తుంది. 11 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే మేము తెలంగాణ గవర్నమెంట్ కు, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ కూడా ఈ రోజు చాలా మేము హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే నా పేరు కట్ట కుమారస్వామి. ఇది మా తాతగారు అయినటువంటి కీర్తిశేషులు కట్ట జగ్గయ్య గారు ఫౌండర్ ఉండే దీనికి. అదే విధంగా మా నాన్నగారు ఉండే 10 టైమ్స్ చేసారు ప్రెసిడెంట్ గా. అదే విధంగా నేను కూడా చేస్తున్నా. ఇది 18 సంఘాలకు సంబంధించిన విషయం. ఇది అతి పెద్ద తొట్టల తెలంగాణలో, యావత్ తెలంగాణ అతి పెద్ద తొట్టలు. ఇది ఇంత పెద్ద తొట్టలు ఎక్కడ ఉండదమ్మా. మొత్తం 40 అడుగుల తొట్టెల భారీ తొట్టెలుందట. ఇప్పుడు మనం ఏనుగును చూస్తున్నాము. ఈ ఏనుగు మీద ఈ ఏనుగు అంబారి ఎక్కి అమ్మవారి ఘటాన్ని తీసుకుపోయి నల్లపోచమ్మ గుడి దగ్గరికి తీసుకుపోతారట. అయితే ఈడ 40 అడుగుల తొట్టెలుంది. ఈ తొట్టెలను కూడా 103 సంవత్సరాల నుండి ఇట్లనే తీసుకొని పోతున్నామని చెప్తున్నారు. మొత్తం 18 బస్తీలు, అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసి చేసుకునేటటువంటి పండుగ. ఇక ఈడికేంచి ఆ అమ్మవారిని మీదికి తీసుకొని పోతారు. ఏనుగంబారి ఎక్కిస్తారు కదా, అమ్మవారి ఘటం వస్తుంది. అందుకని ఏనుగు ఇప్పుడు కింద కూర్చుంటది. కూర్చున్నాక అమ్మవారిని ఎక్కిస్తారు పైకి. అమ్మవారి ఘటాన్ని ఎక్కిస్తారు. చూద్దామండి. ఏనుగు మీదికి అమ్మవారిని తీసుకొని వస్తున్నటువంటి సందర్భం ఇది.
ఇక్కడికెంచి ఆ అమ్మవారి ఘటాన్ని ఏనుగు మీద ఎక్కించి ఈడికెంచి నల్లపోచమ్మ గుడి దాకా తీసుకెళ్తారట. అట్లనే రేపు తొట్టెలు కూడా 40 అడుగుల తొట్టెలు మన పక్కకున్నది. ఈ తొట్టెలను ఇట్లా మీకు చూపిస్తా. ఇంత పెద్ద తొట్టెల మొత్తం హైదరాబాద్ పట్టణంలోనే ఎవరు తీయరట. 40 తెలంగాణలోనే లేదు 40 అడుగుల తొట్టెల అని చెప్తున్నారు. అమ్మవారు వస్తున్నది, ఒక్కసారి అమ్మవారిని చూద్దామండి. ఘటము, అమ్మవారి ఘటము రేపు మొత్తం అన్ని ఘటాలన్నీ కూడా నిమజ్జనం అయ్యేటటువంటి సందర్భం. ఈ రోజు అమ్మ ముద్దుగా ఏనుగు అంబారి ఎక్కడికే తయారై ముద్దుగా వచ్చింది చూడండి. అమ్మవారిని ముద్దుగా మీదికి ఎక్కిస్తుండ్రు, ఏనుగు అంబారి ఎక్కిస్తుండ్రు. అమ్మ అందంగా అలంకరించుకొని ఏనుగు మీదికెంచి ఎక్కి కూసోనికే తయారై ఉన్న అమ్మ ముద్దుగా బంగారు తల్లి లెక్క ఏనుగు అంబారి ఎక్కింది ఇప్పుడే. జై బోలో మహంకాళి మాతాకి జై. అమ్మ ముద్దుగా ఏనుగు అంబారి ఎక్కితే ఆ నలుగురు మీద కూర్చున్నటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంకి సంబంధించిన వాళ్ళు జాగ్రత్తగా అమ్మవారిని జాగ్రత్తగా పట్టుకొని కూర్చుంటున్నారు. అమ్మవారి ఏనుగు అంబారి ఎక్కింది, అమ్మవారి ఏనుగు అంబారి ఎక్కింది. మనం ఒక్కసారి ఏనుగు అంబారి ఎక్కిన తర్వాత ముందు నుండి అమ్మవారిని చూద్దాం. అట్లాగే 40 అడుగుల తొట్టెలు ఏదైతుందో దాన్ని కూడా చూద్దామండి. ఏనుగు అంబారి ఎక్కి సబ్జీ మండి జియాగూడ నుండి అమ్మవారు పోచమ్మ గుడికి వెళ్తుంది. మాంకాలమ్మ గుడి నుండి పోచమ్మ గుడికి వెళ్తున్నటువంటి అమ్మవారు సబ్జీ మండిలో ఉన్న మాంకాలమ్మ గుడికి సంబంధించినటువంటి ఘటాన్ని చూసినాం కదా. అమ్మవారి దర్శనం చేసుకుందామా అంటని లోపలికి వస్తే ఒక్కసారి అమ్మవారిని చూస్తే పానం అంతా జిల్లుమన్నది. అమ్మ ఎంత బంగారు తల్లి లెక్క, ఎంత కలగున్నదో చూడండి. అమ్మవారికి దిష్టి తలుగుతుంది అంటారు కదా. ఇక ఆ అమ్మ అంత అందంగా అలంకారం చేసుకొని నిలబడితే దిష్టి తలగకుండా ఎట్లుంటది. బోనాల పండుగ సందర్భంగా సబ్జీ మండి మాంకాలమ్మ చక్కగా బంగారు తల్లి లెక్క అలంకారం చేసుకుని వచ్చే భక్తులందరినీ దీవిస్తున్నది. ఆ అమ్మని చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. దండం పెట్టుకోండి. అందరు చల్లగా ఉండాలి, మా తెలంగాణ రాష్ట్రం పచ్చగా ఉండాలని కోరుకుంటున్నా. పంతులు నమస్తే. పంతులు ఎన్నేళ్ల గుడి ఇది? ఇది పురాతనమైంది, చాలా పురాతనమైంది. పంతులు మరి ఎన్నేళ్ల నుండి పని చేస్తుండ్రు ఇక్కడ? అయ్యగారు ఇక్కడ ఉంటాడు, ఈయన ఉంటాడు. పెద్ద పంతులు. నమస్తే పంతులు, మీ పేరు? పవన్ కుమార్ శర్మ. పవన్ ఒక్కసారి మాంకాలమ్మ దగ్గరకు వస్తున్నటువంటి పోతరాజులను చూడండి. పోతరాజులు నిజంగా అద్భుతంగా ఆటలు పాటలతోటి అమ్మవారికి దండం పెట్టుకొని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. పెద్ద పోతరాజున మంచిగా అమ్మవారికి దండం పెట్టుకుంటున్నాడు.
అమ్మవారికి వాళ్ళ చెర్నకోలలు ఇచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టించుకొని దండం పెట్టించుకుంటున్నారు. అమ్మవారి దగ్గర చెర్నకోలలు పెడితే అమ్మవారి ఆశీస్సు వాళ్ళకు ఉంటదని అట్లా చెర్నకోలలు పెడుతున్నారు. మాంకాలమ్మ గుడి సబ్జీ మండిలా అమ్మవారిని చూస్తే ఎంత మనసుకు ఆనందంగా ఉందంటే మస్తు ప్రశాంతం అనిపిస్తుంది. అమ్మ నిమ్మలంగా కూర్చొని నిమ్మలంగా చిరుమందహాసం అంటారు కదా, అట్లా నవ్వనట్టుగా ముద్దుగా నవ్వుకుంటా వచ్చే భక్తులకు అందరికి ఆశీర్వాదం ఇస్తుంది. స్వామి ఏంది అమ్మవారి ప్రత్యేకత? ప్రత్యేకత అంటే మామూలుగా మా భక్తులు వచ్చి చెప్తుంటారు వాళ్ళకి నెరవేరినటువంటి కోరికలు, ఉద్యోగం రావడము, సంతానం కావడం, పెళ్లిళ్ళు జరగడం, వాళ్ళు పూజ చేసిన తర్వాత మా భక్తులు వచ్చి చెప్పేదాన్ని బట్టే అమ్మవారి మహిమానం మేము లెక్కలోకి తీసుకుంటాము. ప్రతిరోజు ధ్యానము, ఆవాహనము, అభిషేకము, పుష్పార్చన, పంచోపచార పూజ, షోడశోపచార పూజ, నైవేద్యం నివేదన ఇవన్నీ ఉంటాయి. ప్రతిరోజు పుష్పార్చన. మీరు ఎన్ని రోజుల నుండి పని చేస్తుండ్రు? ఎన్ని రోజుల నుండి? 1 year నుంచి. 1 year. ఈ 1 year లో మీకు ఎప్పుడన్నా అమ్మవారు పలకరించిందా? మిమ్మల్ని కళలో కనిపించిందా ఎప్పుడన్నా? కళలో కనపడడం అంటే అది కొంత కళలో కనపడకపోయినా ప్రతినిత్యం అయితే శ్రీ సూక్త పారాయణ, తర్వాత దుర్గా ఆపదుద్ధార స్తోత్రము, లలిత శాస్త్ర పారాయణ, ఈ స్తోత్ర పారాయణం అనేది నిత్యం చేస్తూ ఉంటాము. అమ్మవారు ప్రశాంతంగా ఉంటారు. కోపం ఉంది అమ్మ కాదు, చాలా ప్రశాంతం. ఈ అమ్మ ఇంత నవ్వు ముఖంతో ఉండడానికి కారణం ఏంటి? అలంకరణ చేసే విధానము భక్తితో మేము చేస్తాం కాబట్టి అది కూడా కొంత కారణం ఉంటుంది. అమ్మకు చాలా నచ్చినట్టుంది, చాలా సంతోషంగా కనబడుతుంది ఈ రోజు. అమ్మవారి అలంకారం చాలా బాగుంది. స్వామి చేసిన మీ చేతులకు శతకోటి వందనాలు. అయితే అలంకరణ చేసిన వాళ్ళు వేరే ఉన్నారు. మామూలుగా మేమేం చేశారా, రోజు షోడశోపచార పూజ, పంచోపచార పూజ, ధూపదీప గంధ పుష్పం, నైవేద్యము, పుష్పార్చన, కుంకుమార్చన, శ్రీ సూక్త పారాయణ, లలిత శాస్త్ర పారాయణ ఇవి చేస్తాము. భక్తులు వాళ్ళు చెప్తారు మాకు ఈ కోరికలు నెరవేరినాయి, ఆ కోరికలు నెరవేరినాయని. మంచిగా కోరికలు నెరవేరినాయి కాబట్టి భక్తులందరూ బాగా భక్తిగా వస్తారు. అమ్మవారు చాలా సంతోషంగా ఉన్నది, అందుకని అంటున్నారు పంతులు గారు. అమ్మవారు అలంకారం గాని, అమ్మవారి ముఖం గాని ఎంత ప్రశాంతంగా ఉందంటే నిమ్మలంగా కూర్చొని అమ్మ రండి బేట రండి, వచ్చి ఎవరెవరికి ఏమేమి కష్టాలు ఉన్నాయో చెప్పుండి నేను ఆరుస్తూ తీరుస్తా అని చెప్పి కూర్చున్నట్టుగా ఉంది. మంచిగా అమ్మవారిని చూస్తే ఈరోజు చాలా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా దండం పెట్టుకోండి. సబ్జీ మండి మాంకాలమ్మ ఈ అమ్మ ఒకసారి దండం పెట్టుకోండి. నడవండి, ఇక బయటికి పోదామండి. మొత్తము అమ్మవారి ఊరేగింపు గజారోహణంలా కోలాట మోళ్ళు, బంజారా అక్కలు అందరు ఆనందంతో ఆడుతున్నారు. డప్పులు కొడుతున్నారు, మంచిగా డప్పులు వాయిస్తున్నారు వీళ్ళందరూ. అన్న ఏం గ్రూప్ పేరు? పిల్లిప కనకస్వామి, గ్రామం పసరమాట్ల, జిల్లా జనగాం జిల్లాకేంచి అమ్మవారి ఊరేగింపులా మంచిగా డప్పు కొట్టడానికి వస్తున్నారు. ఈ తమ్ముడు చూడండి, అమ్మ ఫోన్ పట్టుకొని ఇడుసలు ఇక్కడ రా, నీ ఫోన్ చల్లకుండా. ఏం పేరు తమ్మి? ఏ కరుణాకర్? డప్పు పట్టి ఎన్నేళ్ళు అయింది? 20 ఏళ్ళు అవుతుంది మేడం. 20 ఏళ్ళ నుండి డప్పు మారుస్తున్నాడు కరుణాకర్. నా కోసం ఒకసారి తీన్మార్ కొట్టండి తమ్మి. తమ్ముళ్ళందరూ తీన్మార్ కొడుతున్నారు. తమ్ముళ్ళందరూ తీన్మార్ వాస్తుంటే ఇక్కడ చెల్లెళ్ళందరూ ముందుగా కోలాటం ఆడుతున్నారు చూడండి. వీళ్ళందరూ కోలాటం ఒక దిక్కు, ఇంకో దిక్కు అక్కలందరూ ముద్దుగా లంబడేశం కట్టి ఎంత బాగున్నారో చూడండి. వీళ్ళను చూస్తుంటే ముద్దుగా అనిపిస్తుంది. ఏం పేరు?
జనగాం కెంచి. జనగాం జిల్లా జనగాం మంచిగున్నాయి, మీ ముసుగులు బాగున్నాయి, ఈ అద్దాల గోళీలు. జిల్లా బంజారా జనగాం నుంచి మంచిగా ఆడుతున్నారు వీళ్ళందరూ ఆనందంగా. అమ్మవారిని చూసుకోనికి వచ్చిండ్రు, దర్శనం చేసుకొని ముద్దుగా ఆడుకుంటున్నారు వీళ్ళంతా. కళాకారులందరినీ బాగానే పిలిచిండ్రు. చాలా పెద్ద ఊరేగింపు. ఆ ఊరేగింపులో రకరకాల కలర్ వాళ్ళ డబ్బుల కాడికెంచి, కోలాటం వాళ్ళ కాడికెంచి, లంబడక్కలు మంచిగా ఈ బంజారా అక్కలు అంటారు కదా, వాళ్ళందరూ చేసే బంజారా నృత్యాల కాడికెంచి ముద్దుగా చూడండి అమ్మ. బాగున్నావు, ఏం పేరు చెప్తలేదు అక్క, ఆటలనే ఉన్నది. నడుండి అటు పోదామండి ఒకసారి. వరంగల్ కళాకారులు అనగానే జోరు మీద ఉన్నారు వీళ్ళంతా. మంచిగా తమ్మి ఎక్కడికెంచి? వరంగల్ నుంచి అక్క. వరంగల్ ఏడా? మన లోకలే. వరంగల్ లోకల్. ఎంతమంది వచ్చిండ్రు తమ్ముళ్ళు అందరూ? 30 మంది దాకా వచ్చినాం అక్క. 30 మంది వరంగల్ బిడ్డలు డప్పు కొడితే దద్దరిల్లాలి. మంచిగా వాడుతుందని చూసిన. ఒకసారి ఆడండి తమ్మి. మొత్తం హైదరాబాద్ లో అంగరంగ వైభవంగా జోరుగా బోనాల పండుగ నడుస్తుందని చెప్పిన కదా. ఇగో ఈ రోజు సబ్జీ మండి కాడ మొత్తం పొద్దుగాల నుండి తిరుగుతుంటే సాయంత్రం అయ్యేసరికి సబ్జీ మండి అమ్మవారు ఘటం మీద, అమ్మ ఘటంలో అంబారి ఎక్కువ వస్తుంది. ఏనుగు అంబారి మీద ఘటం పెట్టుకొని అమ్మవారు వస్తున్నారు. అది చూసిన దాకా సంతోషం అనిపించింది. అయితే ఈడొక ముచ్చట చెప్పాలి. ముచ్చట ఏంటంటే ఈడ అసలు అమ్మవారిని సేవ చేస్తున్నటువంటి భక్తులలో సగం మంది హిందువులు ఉంటే సగం మంది ముస్లిం సోదరులు ఉన్నారు. గంగా జమున తహసీబ్ అంటారు కదా. ఆ అమ్మ సేవల మొత్తము దుకునాలోళ్ళు, పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు అందరూ, ఆడపిల్లలు, మగపిల్లలు అందరూ అసలు ఎంత ముద్దుకొచ్చి పాల్గొంటున్నారో చూస్తే గంగా జమున తహసీబ్ అనేది ఈడనే కనబడుతుంది. చార్మినార్ నుండి ఈడికొచ్చిన ఇదేమో సబ్జీ మండి. అమ్మవారు మాంకాలమ్మ గుడి కాడికెంచి మొదలుపెట్టి ఈడ కొండ మామూలుగా నల్లపోచమ్మ గుడి ఉందట, ఆడదాకా వస్తారు. ఇట్లా నడుస్తుంది నుల్ల మొత్తం హైదరాబాద్లో బోనాలు. నడుండి ఇంటికి పోయి బుక్కడి తిందామండి.